వన్ అనే పేరుతో పిలుస్తారు? బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాండ్ ఆఫ్ మార్బుల్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఇటలీని. నెక్స్ట్ క్వశ్చన్. ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరోప్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని ఏ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది? 2015లో. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరపాలని ఏ సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది? 2015 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. దేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? అండ్ సెకండ్ ఆన్సర్ సర్దార్ బల్దేవ్ సింగ్. సర్దార్ బల్దేవ్ సింగ్ వచ్చి దేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చి 7వ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ అధికార భాషల గురించి తెలుపుతుంది? రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ అధికార భాషల గురించి తెలుపుతుంది. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని వివరిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? అండ్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 దాకా ఎన్నికల సంఘం గురించి తెలుపుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గణతంత్ర విధానం మరియు స్వేచ్ఛ సమానత్వం వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది? ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ దేశం నుంచి గణతంత్ర విధానం కానీ స్వేచ్ఛ సమానత్వం గురించి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి సంగ్రహించడం జరిగింది? ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ వంటి అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది? అమెరికా దేశం నుంచి, ఆ దేశ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం అనేది జరిగిందనమాట. ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ గురించి.